రకాల చర్మ సమస్యలకు శాశ్వత పరిష్కారం ఈ శ్రీత 9281458181. నువ్వు భీమా పూర్తి చేసినావా, నెట్టంపాడు పూర్తి చేసినావా, కోయిల్ సాగర్ పూర్తి చేసినావా, కల్వకుర్తి పూర్తి చేసినావా, ఎస్ఎల్బి పూర్తి చేసినావా, దేవాదుల పూర్తి చేసినావా, ప్రాణహిత చెవెళ్ళ పూర్తి చేసినావా? ఈ రోజు 10 ఏళ్లలో 2 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ రోజు ఏ ప్రాజెక్టులు పూర్తి చేయలే. ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలనలో జరిగిన అన్యాయానికంటే, ఆనాడు జరిగిన నీళ్ల దోపిడీ కంటే నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే తెలంగాణకు తీరని నష్టం జరిగింది. లెక్కలతో సహా పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు శాసనసభలో మిమ్మల్ని అడిగిండు, కడిగిండు, బండకేసి కొట్టిండన్న సంగతి ఈ వేదిక మీద నుంచి నేను చెప్పదలుచుకున్నా. మిత్రులారా, ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో సీమాంధ్రకు చెందిన ముఖ్యమంత్రులకు తెలంగాణ అంటే ఒక భయం ఉండే. ఈ నాయకులు ప్రశ్నిస్తారని నిధుల దోపిడీ, జల దోపిడీ పాల్పడాలంటే ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఆలోచన చేసేటోళ్ళు. ఆ రోజు వాళ్ళు చేయనంత బరితెగింపు నువ్వు ఆ పక్కన జగన్మోహన్ రెడ్డి గారు పోతిరెడ్డి పాడు కావచ్చు, రాయలసీమ లిస్టు కావచ్చు, ముచ్చుమరి కావచ్చు, మాల్యాల కావచ్చు, రోజుకు 12 టీఎంసీల నీళ్లు రాయలసీమకు తరలించకపోతుంటే జగన్మోహన్ రెడ్డి గారిని ప్రగతి భవన్ కు పిలిచి పంచభక్ష పరమాణాల భోజనం పెట్టినవు. 203 జీవో ద్వారా రాయలసీమను రతనాల సీమ చేస్తా అని చెప్పినావు. రోజమ్మ పిలిచి నీకు రాగి సంకటి నాటుకోడు పులుసు పెట్టంగానే పులుసు తిని అల్చు ఇచ్చి బలిచిపోయి రాయలసీమకు నీళ్ళు ఇస్తాన్నావు. గాని పాలమూరులో నిన్ను పార్లమెంటుకు పంపిస్తే మా ప్రాజెక్టులు ఎందుకు పూర్తి చేయలేదని నేను ఆ సోయిలేని దద్దమ్మలను నేను అడుగుతున్న ఈ వేదిక మీద నుంచి. మేం చేసిన నేరమేంది? పాలమూరు జిల్లాను ఎడారిగా మార్చి ఈరోజు ఇంకా వలసలు ఆగకుండా అన్యాయం చేసి ఇవాళ మళ్ళీ రేపు పార్లమెంట్ ఎన్నికలలో ఓట్లు అడగడానికి వస్తాడంట. నేను అడుగుతున్న చంద్రశేఖర్ రావును, ఈ 10 ఏళ్లలో మా జిల్లా పేరులో, మా జిల్లా అభివృద్ధి ముసుగులో వేలాది కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకు ఇచ్చి కమిషన్లు కొట్టి పాలమూరును ఎండబెట్టినావు. కొడంగల్ ఎడారిగా మారింది, వలసలు ఆగలేదు. ఇవాళ మేము ఓట్లు అడగాలంటే కొడంగల్ కాదు పూనా పోవాల్సి వస్తుంది. ఎందుకు మా లంబాడి సోదరులు తండాలు వదిలి పూనా, బొంబాయి ప్రాంతాలలో నివసిస్తున్నారంటే ఈ ప్రాంతం ఎడారిగా ఉంది కాబట్టి మా బిడ్డలు ఇవాళ వలస పోతున్నారు. అందుకే నేను చెప్పిన, మీరు నాటిన మొక్క ఇవాళ పెద్దదైంది, వృక్షమైంది, రాష్ట్రానికి నీడిచ్చే పరిస్థితి వచ్చింది. మీరు ఆదరించి అత్యధిక మెజారిటీతో గెలిపించండి. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రినై 70 ఏళ్ళ మన గోసలు తీర్చడానికి పార్టీ నాయకులందరినీ ఒప్పిస్తా అని నేను చెప్పిన.